హాయ్! ఎన్ని టూర్లు, ట్రిప్లు వెళ్ళినా సొంతూరులో వచ్చే సంతోషం ఎక్కడా దొరకదు. అంతే కదా! ఎవరికైనా వారు పుట్టి పెరిగిన ఊరు వారికెంతో స్పెషల్. ఈ ప్లేస్ నాకు స్పెషల్. ఇది ఒక ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన క్వార్టర్స్లోనే మేము మా చైల్డ్హుడ్లో ఉండేవాళ్ళం. ఈ ఫ్యాక్టరీ బౌండరీలో ఒక టెంపుల్ ఉంది. మేము ఈ ప్లేస్ విడిచిపెట్టి వచ్చేటప్పటికి ఈ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ వర్కింగ్ కండిషన్లో లేదు అండ్ క్వార్టర్స్ కూడా డిమాలిష్ అయిపోయి ఈ టెంపుల్ మాత్రమే మిగిలి ఉన్నది మా చైల్డ్హుడ్ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవడానికి. ఈ టెంపుల్ని ఎన్సిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇదొక్క టెంపుల్నే కాదండి, విజయనగరంలో ఉన్న రామనారాయణ టెంపుల్ని కూడా కన్స్ట్రక్ట్ చేసింది వీళ్ళే. ఆ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్. మొత్తం రామాయణం అంతా స్కల్ప్చర్ రూపంలో మీరు ఆ టెంపుల్లో చూడొచ్చు. పిల్లలకి రామాయణాన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే లీవ్ వచ్చిన ప్రతిసారి ఈ టెంపుల్ని విజిట్ చేస్తుంటానండి. వెంకట్రామూర్తి దర్శనంతో పాటు నా చైల్డ్హుడ్ మెమరీస్ని కూడా రీకలెక్ట్ చేసుకోవచ్చని. మనలో చాలామంది తిరుమల తిరుపతి వెళ్ళే ఉంటారు. ఆ ట్రిప్లోనే చుట్టుపక్కల ఉన్న కొన్ని టెంపుల్స్ని కూడా కవర్ చేస్తూ ఉంటారు కదా. నేను కూడా నా రీసెంట్ ట్రిప్లో ఒక ఏన్షియంట్ టెంపుల్ని విజిట్ చేశాం. ఏన్షియంట్ టెంపులే కాదండి, అది వరల్డ్లోనే ఏన్షియంట్ టెంపుల్ అంట. ఇదేం చిన్న మాట కాదండి, వరల్డ్లో ఏన్షియంట్ టెంపుల్ అని సింపుల్గా చెప్పేయట్లేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్ రిఫరెన్స్తోనే నేను చెప్తున్నాను. అది వరల్డ్లోనే ఏన్షియంట్ టెంపుల్ అని. నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ టెంపుల్ని పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఈ వెంకటరామూర్తి దర్శనం చేసుకొని హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.